హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ మా ఇంటి బంగారం. మా ఇంటి బంగారం సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇట్ ఈస్ ఎ వన్ టైమ్ వాచబుల్ ఫర్ ఓన్లీ సమంత అని చెప్తాను. ఎందుకు అంటే సమంత కోసమే ఈ సినిమా మొత్తం చూడాలి అని ఎవరైనా అనుకుంటే వన్ టైమ్ వాచబుల్ అని చెప్తాను. అలాగే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ చూడాలి అని అనుకున్న వాళ్ళకి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ఈ మూవీలోని మొత్తం లేడీ ఓరియెంటెడ్ మూవీ కాబట్టి మనకి ఎలా అనిపిస్తుందంటే, ఈ సినిమా చూస్తే చాలా సినిమాలు గుర్తొస్తాయి. 'జైలర్' కానీ, లేదంటే 'వారెన్ డాక్టర్' కానీ, ఇలాంటి సినిమాలన్నీ కూడా మొన్న వచ్చిన 'బ్లాస్ట్ జోన్' సినిమా కూడా. అంటే హీరో గానీ, హీరోయిన్ కానీ ఫస్ట్ చాలా నెమ్మదిగా, సున్నితంగా కనపడతారు. తర్వాత ఒకేసారి వయలెన్స్ అనేది వస్తుంది. వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి అన్నది తెలుసుకోవాలన్న ఒక ఆతృత, క్యూరియాసిటీ అన్నది ఆడియన్స్‌లోకి వస్తుంది. సేమ్ ఈ 'మా ఇంటి బంగారం' సినిమాలో కూడా అంతే. సమంత ఒక ఇంటి కోడలుగా బాగా నటించి సినిమా మొత్తాన్ని హ్యాండిల్ చేసింది. వన్ మ్యాన్ షో కింద సమంత కోసమే ఈ సినిమా చూడాలి అని అనుకున్న వాళ్ళకి తప్పకుండా ఈ సినిమా నచ్చుతుంది అని నేనైతే చెప్తాను. స్టోరీ లైన్ విషయానికొస్తే చాలా రొటీన్ సింపుల్ స్టోరీ లైన్‌నే నందిని రెడ్డి గారు తీసుకొని దానికి కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేసి సినిమా కింద డైరెక్షన్ చేశారు. అది కొంతవరకు బాగానే వర్కౌట్ అయింది. మరి కొంతవరకు ఈ సినిమా వర్కౌట్ కాలేదు. ఇంకా ఫస్ట్ హాఫ్ సినిమా మొత్తం చాలా బాగుంటుంది. కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సమంత యాక్టింగ్ గానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఫైట్ సీన్స్ కానీ, బీజీఎం గానీ బాగానే వర్కౌట్ అయింది. ఇదంతా బానే ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది కదా! ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్ కూడా వెళ్తుంది అని అనుకున్న టైంలోని ఇంటర్వెల్‌లోనొచ్చే ఫైట్ సీన్ తోటి సినిమా ఒక హైప్‌లోకెళ్ళిన తర్వాత సెకండ్ హాఫ్ అంతే హైప్‌లోకెళ్తుందని అనుకుంటారు ఆడియన్స్. కానీ దానికి తగ్గట్టు ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ కూడా పోయి సెకండ్ హాఫ్ అయితే దించేస్తుంది. అంత పెద్దగా ఎవ్వడికి ఎక్కదు సినిమా సెకండ్ హాఫ్ అయితే. ఇంకా ఫస్ట్ హాఫ్‌లోని సెకండ్ హాఫ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే స్టోరీ లేని విషయానికొస్తే సమంత ఒక ఇంటి పెద్ద కోడలు కింద ఒక ఇంటికొస్తుంది. ఆ ఇంట్లోని కొన్ని సిట్యుయేషన్స్ జరిగిన తర్వాత సమంత వయలెన్స్‌గా ఎందుకు మారింది అన్నదే స్టోరీ లైన్. ట్రైలర్ చూస్తేనే మీకు సగం సినిమా స్టోరీ అర్థమైపోతుంది. సో, అంతకు మించి నేను స్టోరీని ఎక్కడ రివీల్ చేయను. ఇంకా ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్‌గా రివ్యూ చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది. సమంత యాక్టింగ్ గానీ, ఫైట్ సీన్స్ కానీ, అలాగే కామెడీ సీన్స్ కానీ క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఫస్ట్ హాఫ్ అంతా ఎళ్ళిపోతుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే కొంచెం రొటీన్ క్లైమాక్స్ తోటి, అలాగే బోర్ కొట్టించే ఎలిమెంట్స్ తోటి ఉంటుంది. ఓవరాల్‌గా ఈ సినిమాకి నేను 5కి 2.5 ఇస్తున్నాను. మా ఇంటి బంగారం సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ చూడాలి అని అనుకుంటే మా ఇంటి బంగారం సినిమా మీకు తప్పక సూట్ అవుతుంది. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం గానీ, మరిన్ని మూవీ ఇన్ఫర్మేషన్స్ కోసం గానీ మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.